జై శ్రీకృష్ణ. ప్రపంచం ఎంత మారినా శ్రీకృష్ణుడి వాక్యాలు మాత్రం శాశ్వత సత్యం. మనసు కుదుటపడే జ్ఞానం, జీవితం మార్చే మార్గదర్శకం. ఈరోజు మనం శ్రీకృష్ణుడు చెప్పిన అమూల్యమైన మాటలను తెలుసుకుందాం. జీవితం భయపడవలసినది కాదు, అర్థం చేసుకోవలసిన పవిత్ర ప్రయాణము. ఆత్మ తన సత్యాన్ని తెలుసుకునేందుకు అనేక అనుభవాల ద్వారా ప్రయాణిస్తుంది. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, విజయం, పరాజయం ఇవన్నీ తాత్కాలికమే. ఈ సత్యం గ్రహించిన వాడు ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటాడు. మన నిజమైన స్వరూపం శరీరం కాదు, మనసు కాదు, శాశ్వతమైన ఆత్మ. శరీరం కాలంతో మారుతుంది, కానీ ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు. ఈ సత్యం తెలిసిన వాడికి భయం ఉండదు. మరణం అంతం కాదు. పాత వస్త్రాలను ధరించినట్టే కొత్తవి విడిచిపెట్టి ధరించినట్లే ఒక మార్పు మాత్రమే. శ్రీకృష్ణుడి బోధనల్లో జీవితం యొక్క మూలం కర్మ. ప్రతి మనిషికి తన జీవితంలో చేయవలసిన ధర్మం ఉంటుంది. దానిని నిష్ఠగా చేయడమే శాంతికి మార్గం. ఫలితంపై ఆశ పెట్టుకోకుండా కర్తవ్యాన్ని చేయాలి. ఫలితంపై మమకారం ఉంటే ఆందోళన, నిరాశ కలుగుతాయి. కానీ కర్మను చేసి ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తే మనసు స్వేచ్ఛ పొందుతుంది. జీవితంలో సమతుల్యత ఎంతో ముఖ్యమైనది. అతిగా కోరికల్లో మునిగిపోవడం కాదు, కఠినమైన నియమాలతో జీవితం నిలిపేయడం కూడా కాదు. ఆహారం, నిద్ర, పని, ఆలోచనల్లో సమతుల్యత అంటే శరీరం, మనసు, ఆత్మ మధ్య సమరసత ఏర్పడుతుంది. అదే నిజమైన జీవన సౌఖ్యం. కామం, క్రోధం, లోభం మనిషికి ప్రధానమైన శత్రువులు. కోరిక తీరకపోతే కోపం పుడుతుంది. కోపం బుద్ధిని నాశనం చేస్తుంది. ఈ శత్రువులను జయించేందుకు ఆత్మ నియంత్రణ, భక్తి, సజీవనం అవసరం. మనసును అదుపులో ఉంచుకున్న వాడికి జీవితం ప్రశాంతంగా మారుతుంది. సంపూర్ణ నమ్మకంతో భగవంతునికి శరణాగతి చెందిన వాడికి జీవితం తేలికగా మారుతుంది. భక్తి అంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు, వాటిని భగవంతుడిపై విశ్వాసంతో చేయడం. స్వచ్ఛమైన హృదయంతో తనను సమీపించే భక్తులను తాను ఎప్పుడూ కాపాడుతాడు. కరుణ, వినయం జీవనానికి అలంకారాలు. జ్ఞానివాడు అన్ని జీవాలలో ఒక దివ్య ఆత్మను చూస్తాడు. గర్వం విభజనను సృష్టిస్తే, వినయం జ్ఞానాన్ని పోషిస్తుంది. నిస్వార్థ సేవ హృదయాన్ని పవిత్రం చేసి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. జీవితం యొక్క పరమ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం. జ్ఞానం, కర్మ, భక్తి ఈ మూడు కలిసినప్పుడు జీవితం సార్థకమవుతుంది. అలాంటి వ్యక్తి ఈ లోకంలో జీవిస్తూ కూడా లోక బంధనాలకు అతీతగా ఉండి శాంతి, ప్రేమ, ధైర్యాన్ని ప్రసరిస్తాడు. జీవితం కష్టాల నుండి తప్పించుకోవడం కాదు, జ్ఞానం, ధైర్యం, విశ్వాసంతో వాటిని అధిగమించడమే. జీవితమే ఒక కురుక్షేత్రం. ప్రతిరోజు మనం పోరాడవలసి వస్తుంది. భయం మరియు విశ్వాసం మధ్య, సరి మరియు తప్పు మధ్య, ఆలస్యం మధ్య, క్రమశిక్ష మధ్య. అర్జునిలానే మనము చాలాసార్లు గందరగోళంలో పడతాం. అప్పుడు లేచి నిలబడి నీ కర్తవ్యాన్ని నిర్వహించు. జీవితాన్ని వదిలిపెట్టవద్దు. ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయి. సమస్యలు శిక్షలు కావు, అవి మనను బలవంతులను చేసే పరీక్షలు. పారిపోవడం భయాన్ని పెంచుతుంది, ఎదుర్కోవడం ధైర్యాన్ని పెంచుతుంది. మన జీవితంలో ఒత్తిడి రావడానికి ప్రధాన కారణం ఫలితం గురించి అతీతంగా ఆలోచించడం. విజయం, అపజయం, ఇతరుల అభిప్రాయం అన్నిటిపై మన మనసు చిక్కుకుపోతుంది. ప్రయత్నంపై దృష్టి పెట్టు, ఫలితం వదిలేయి. నిజాయితీగా, శ్రద్ధతో పనిచేస్తే సరైన సమయానికి ఫలితం వస్తుంది. నీవు బలహీనుడువు కావు, నీవు శాశ్వతమైన ఆత్మవు. ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు. అది నశించదు. నీ శరీరం అలసిపోవచ్చు, నీ మనసు బాధపడవచ్చు, కానీ నీ
శాశ్వతమైనది ఆత్మ, శక్తివంతమైనది. గతంలో జరిగిన తప్పులు, వైఫల్యాలు నీవు కావని గుర్తుపెంచుకో. జీవితం నిన్ను విరగదీయాలనుకున్నప్పుడు ఈ మాటలను గుర్తుంచుకో. నీలో నిజమైనది నశించదు. మనసే మనకు మిత్రుడు కూడా, శత్రువు కూడా. నియంత్రణ లేని మనసు భయం, కోపం, అసూయకు కారణమవుతుంది. నియంత్రిత మనసు శాంతికి, విజయానికి మార్గం చూపుతుంది. ధ్యానం, ఆత్మ పరిశీలన, ఆత్మ నియంత్రణ ద్వారా మనసును శాంతింపజేయాలి. స్పందించే ముందు ఆలోచించడం నేర్చుకో. కోరికలను నీవు నియంత్రించు, అవి నిన్ను నియంత్రించనివ్వకు. అహంకారం విభేదాలను, అసంతృప్తి కలిగిస్తుంది. విజయం వచ్చినప్పుడు గర్వించవద్దు. ఇతరులకు సహాయం చేసేటప్పుడు గొప్పగా భావించవద్దు. వినయమే నిజమైన గొప్పతనం. మనిషి తాను ఏది నమ్ముతాడో అదే అవుతాడు. నీవు బలహీనుడని నమ్మితే జీవితం భారంగా మారుతుంది. నీవు దైవశక్తితో నిండిన వాడివని నమ్మితే జీవితం మారుతుంది. చీకట్లో కూడా విశ్వాసమే దీపం. అతిగా తినకు, అతిగా కష్టపడకు, అతిగా ఆలోచించకు. శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతే నిజమైన ఆనందం. కుటుంబాన్ని ప్రేమించు, సేవ చెయ్యి, కానీ ఆలోచనల్లో చిక్కుకోకు. ఆసక్తి లేని ప్రేమ బంధాలను పవిత్రంగా మారుస్తుంది. నన్ను శరణు పొంది నీ భయాలనన్నిటి నుండి నిన్ను విముక్తి చేస్తాను. శరణాగతి బలహీనత కాదు, అది విశ్వాసం. నీవు చేయగలిగినది చేసి మిగతాది దైవానికి వదిలిపెట్టినప్పుడు ఆందోళన పోతుంది. ఈ మాటలు వినడానికి మాత్రమే కాదు, జీవించడానికి. దారి తప్పినప్పుడు ఈ బోధనలను గుర్తుంచుకో. బలహీనంగా అనిపించినప్పుడు నీ ఆత్మశక్తిని గుర్తుంచుకో. ధైర్యంగా దీవించు. ఆసక్తి లేకుండా పనిచేయి. భయం లేకుండా ప్రేమించు. సందేహం లేకుండా విశ్వసించు. ఈ బోధనలు జీవితాన్ని పోరాటం నుండి ఉద్దేశం, శాంతి, ఆత్మబలంతో నిండిన ప్రయాణంగా మారుస్తాయి. జై శ్రీకృష్ణ. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ మా ఛానల్కు తోడుగా ఉండాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా యాత్రలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీకృష్ణ.